ప్రతిసారిలాగా ఈసారి కూడా పండక్కి 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నట్టున్నాయి. ఈసారి పండగ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. బాలయ్య బాబు, వెంకీ మామ, చరణ్ అన్న, నితిన్ నీ ఎవ్వరు తగ్గట్లా. కానీ ఏంటి కానీ? రివ్యూర్స్ మిడతల దండు ఆకలితోంది. పచ్చని సినిమా ఇండస్ట్రీపై వాలడానికి సిద్ధంగా ఉంది. ఈ మిడతలతో పాటు జర్నలిస్ట్ అని చెప్పుకునే కొత్త రకం చీడ పరుగులు కూడా టీఎఫ్ఐ వైపు ఆశగా చూస్తున్నాయి. పచ్చని టీఎఫ్ఐ పంటపై వారి అర్థం లేని రాతలతో, వివేకం లేని విశ్లేషణలతో, అతి తెలివి అంతరార్థాలతో సినిమా అనే మొక్కల్ని పెరగనివ్వవు. వీటి సాగు కోసం కష్టపడ్డ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరూ నష్టపోతారు. ఒకవైపు రివ్యూవర్స్ మిడతలు, ఇంకోవైపు జర్నలిస్ట్ అనే కొత్త జాతి చీడ పురుగులు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలపై పడి నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడేం చేస్తారు మీ శుద్ధ పూసలు? అదే టీఎఫ్ఐ బానిసలు. ఈ నిరుడు పండగ పోయిన తురిలా ఉండదు. వాకిట్లో గొబ్బెమ్మ పెట్టి చెప్తాన్నా. రివ్యూల పేరు మీద, ఇంటర్వ్యూల పేరు మీద సినిమాల గురించి అడ్డగోలుగా వాగితే మొల్లారం కింద గుడాలు రాలుతాయి, సనుగులు జారుతాయి. ఏయ్ ఎత్కరండ్రా నా కొడుకుల్ని. ఎవరు మమ్మల్ని ఎత్తుకొచ్చింది? అసలే కొత్త సినిమా రిలీజ్ ఉంది. జనాలు చూడకముందు రివ్యూ ఇచ్చి సినిమాని మొగ్గు పడి లే వదలండ్రా. అసలే ప్రొడ్యూసర్ని, హీరోని నెగిటివ్గా రాస్తా అని బ్లాక్మెయిల్ చేసి ఎంతో కొంత మాట్లాడుకోవాలి. లేట్ అయితే సినిమా రిలీజ్ చేసి సక్సెస్ చేసుకుంటారు. భయ్యా, అందరికంటే ముందే యూట్యూబ్లో సినిమా రిలీజ్ చేయకపోతే నాకు సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ రావు. ప్లీజ్ భయ్యా, నా యూట్యూబ్ ఇన్కమ్ కొట్టకు. తమ్ముడు, అసలే మాకు సంక్రాంతి సీజన్. ఏదో 4 సినిమాల గురించి తోచింది వాగి 4 సైట్లు వెనకేసుకుందామంటే ఇలా 4 గోడల మధ్య చేస్తారంట్రా. వదలండ్రా, కావాలంటే ఒక సైట్ రాసిస్తాను. మీరందరూ ఇక్కడి నుంచి బయటపడాలంటే మేము అడిగిన దానికి నిజాయితీగా ఆన్సర్ చెప్పాలి. నిజాయితీగా. ఇగో కావాలంటే ₹1 అడిగి, అంతేగాని నిజాయితీ నిజాలని నాటకాలు వద్దు, అస్సలు వద్దు. మీరందరూ ఇక్కడి నుంచి మీ సామాన్లతో సేఫ్గా బయటపడాలి అంటే మేము అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సిందంతే. సినిమాలకు రివ్యూలు ఇవ్వడానికి మీకున్న అర్హత ఏంటి? మీరేదైనా సినిమా తీసారా? ఓనీ మీరేదైనా సినిమా రాసారా? అట్లీస్ట్ ఏదైనా సినిమాకి వర్క్ చేశారా? సినిమా గురించి మీకేం తెలుసని అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడతారు. సినిమా రివ్యూ రాయాలంటే సినిమా తీయడం తెలిసి ఉండాలా? మరే అన్నం తినాలంటే పండించడం తెలిసి ఉండాలా? పండించడం ఎంత కష్టమో తెలిసి ఉండాలా, పండించేవాడికి కష్టమో తెలిసి ఉండాలా, పండించేది 10 మంది కోసం అని తెలిసి ఉండాలా, పండిన పంటని 10 కొక్కుల నుండి కాపాడడం తెలిసి ఉండాలా. ఇవేవి తెలియని నా కొడుకులు కళ్ళ ముందు కంచంలో ఉన్నానని కాళ్ళతో తన్నినట్టు 3 గంటల సినిమా చూసి రాసినోడి కన్నా తీసినోడి కన్నా చూసినోడికే ఎక్కువ తెలుసు అన్నట్టు అతి తెలివితో ఎవడు పడితే వాడు ఏది పడితే అది బాగి ఆ సినిమా వైబ్ నే పాడు చేస్తున్నారు కదరా. ఫస్ట్ హాఫ్ ఇదని, సెకండ్ హాఫ్ అదని సినిమా మొత్తాన్ని తీసుకెళ్లి ఆన్లైన్ లో పెడుతున్నారు కదరా. వాడికి నచ్చింది వీడికి నచ్చదు, వీడికి నచ్చింది వాడికి నచ్చదు. మోకాలు తడవకుండా ఉచ్చ పోసుకోలే లుచ్చా నా కొడక. సాంగ్ తర్వాత ఫైట్ అని, ఫైట్ తర్వాత సాంగ్ అని సినిమా మొత్తాన్ని తీసుకెళ్లి ఇంటర్వ్యూల పేరు మీద ఇంటర్నెట్ పెట్టేది కానీ ఎవడిచ్చారా మీకు? వాడికన్నా ముందు నేనే రివ్యూ ఇవ్వాలి, నా వీడియోని అందరికన్నా ముందు రిలీజ్ చేయాలని ఇలా ఒకటితో ఒకటి పోటీ మరి ఏం సినిమా చూసారో ఏం అర్థమైందో తెలుసుకోకుండా మీ వ్యూస్ కోసం, మీ సబ్స్క్రైబర్స్ కోసం సినిమాని కుక్కలు చెప్పిన విస్తరి చేస్తున్నారు కదరా. ఓరి మీ దుంపల దగ్గర మీరెక్కడ తయారయ్యారా? గ్యాప్ ఇవ్వండిరా. ఆ డైలాగ్స్ ఏంటి భయ్యా? ఏ సినిమాలో ఎప్పుడు రిలీజ్ అయింది? మనం రివ్యూ ఇచ్చామా అసలు? అయినా పలానా సినిమా ఇదని, పలానా సినిమా అదని అర్థం చేసుకునేంత తెలివి ఈ గొర్రె జనానికి లేదు. ఎవరో ఒకరు చెప్పాలి, అది మేము చెప్తున్నాం. అది తప్పు అంటారేంటి మీరు? ఇదిగో డయాబెటిక్స్లో ఇండియా 2nd ప్లేస్లో ఉంది. ఇండియాలో జనాలకి ఉచ్చాగదు. ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగలేరు, రిలీజ్ అయ్యాక రివ్యూస్ చూడకుండా ఆగలేరు. పచ్చిగా చెప్పాలంటే సినిమా రిలీజ్ కంటే రివ్యూస్ కోసమే ఎక్కువగా ఎదురు చూస్తారు. జనాలు సొంతంగా ఆలోచించడం మానేశారు, అవతల వాడి తెలివి మీద ఆధారపడడం నేర్చుకున్నారు. అంతే కదా. దాన్ని మేము క్యాష్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయితే అది బాగుందని డైరెక్ట్గా చెప్తే ఎవరు దేకడు. దీనివల్ల సినిమా నష్టపోదా? చూడండి,
దీనివల్ల సినిమాలు నష్టపోతాయి, వాస్తవమే. అయితే మరి మాకు మనుగడేది? మాకు ఫేమ్ వద్దా? మాకు పేమెంట్ వద్దా? నీ అర్థం లేని రాత్రుల వల్ల కొందరు తలరాత్రులు మారిపోతున్నాయి కదరా. చూడండి, మేము రాస్తున్నాం కాబట్టి వాళ్ళు చూడట్లే, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము రాస్తున్నాం. ఎలా రాసినా చూస్తారు, ఎవరు రాసినా చూస్తారు. వాళ్ళు చూడడం మానేస్తే మేము ఎందుకు రాస్తాం చెప్పండి? కరెక్ట్గా చెప్పాలంటే ఈ గొర్రెలు సినిమాలో డైరెక్టర్ చెప్పిన దానికంటే రివ్యూస్లో మేము చెప్పిన దానికే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అయితే ఫైనల్గా ఏమంటారు? చెప్పేదేంలే, ఇప్పటి సినిమాని సిండికేట్ చేస్తున్నాము. ప్రపంచంలో ఆడలేని గొర్రెలు మన టీఎఫ్ఐలోనే ఉన్నాయి. ఇక మీద ఏ సినిమా అయినా రిలీజ్ అవ్వాలంటే మాకు 2% కమిషన్ ఇవ్వాలి, లేదంటే ఆ సినిమా పైన మా నోటితులో చూపిస్తాం. ఇవాటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ లాగా రివ్యూర్ ట్యాక్స్ కూడా ప్రొడ్యూసర్కి అలవాటు అయిపోవాలా. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు ఈ జనాలు ఈ రివ్యూవర్స్ నమ్మినన్ని రోజులు మా వ్యాపారం పాన్ ఇండియా కలెక్షన్ల లాగా కళ 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 కళలాడుతూ ఉంటాయి. ఇక నుంచి ఏ సినిమాకైనా సరే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్తో పాటు రివ్యూయర్ పర్మిషన్ కూడా తప్పనిసరి. చూసారు కదా, విన్నారు కదా, ఇది మీరు పెంచి పోషించిన వ్యవస్థ. సినిమా ఇండస్ట్రీకి ఒక అవస్థ. డీసెంట్గా ఆడే సినిమాలను కూడా ఈ నా కొడుకులు ఇచ్చే మిడిమిడి జ్ఞానంతో బ్రేక్ ఈవెన్ అవ్వక ఎంతమంది ఆ సినిమా కోసం చేసిన అప్పుకి ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఎదుగుతుంది. ఈ జర్నీలో ఇలాంటి రివ్యూయర్స్, జర్నలిస్ట్ స్పీడ్ బ్రేకర్స్గా తయారవుతున్నారు. ప్లీజ్ వేకప్. మొక్కలే, రేపు పొద్దున సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఈరోజు మమ్మల్ని వదిలేసారి నైట్ రివ్యూ పెడతాను. రేపు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, గంట. Back up.